ఓ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, తప్పేముంది? ఎందుకంటే ఇప్పుడు మీరు తప్పుడు కేసులు పెట్టి వేధించే కార్యక్రమం. ఒక్క నిమిషం, బండారు వంశీ గారిని పోలీసులు కొట్టారంటున్నారు కదా, 100% తప్పండి. ఎందుకంటే బండారు వంశీ గారిని కాదు, రాయపాటి అరుణ్ గారినో నన్నో ఎవరు కృష్ణ ఎవరిని కొట్టకూడదు. తెనాలిలో వినండి సార్, వినండి, తెనాలిలో ముగ్గురిని కొట్టినప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళకి ఇప్పుడు దీని గురించి మాట్లాడే రైట్ లేదు. అదే మీరు సపోర్ట్ చేయకపోతే ఎస్ పోలీసులు బండారు వంశీని కొట్టినా తప్పే, తెనాలిలో ఉన్నటువంటి ముగ్గురు దళిత మైనార్టీ యువకులను కొట్టినా తప్పే అని మాట్లాడితేనే మీకు రైట్ ఉంటుంది. బండారు వంశీ గారికి ఒక రూలు, తెనాలిలో ఉన్నటువంటి దళిత యువకులకు ఒక రూల్ ఉండదండి. తెనాలిలో ఉన్న దళిత యువకులకి బండారు వంశీ గారికి వేరు వేరు రూల్స్ ఉండవు. మరి వాళ్ళని కొట్టినప్పుడు వెంకటరెడ్డి గారు, మేము తెనాలిలో యువకుల్లాగా మీరు చెప్తున్నటువంటి ఆ బుద్ధిమంతులైనటువంటి యువకుల్లాగా మేము ఏ హత్య కేసుల్లో నేను కానీ బండారు వంశీ గారు కానీ నేరస్తులమి, ఏ గంజాయి కేసుల్లో మేము నేరస్తులమి, ఏ చైన్ స్నాచింగ్ కేసుల్లో మేము నేరస్తులమి, వాళ్ళతో మమ్మల్ని కంపేర్ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద కేసులు, వాళ్ళ మీద మర్డర్ కేసులు లేవు. మీ మీద ఏ విధంగా కేసులు ఉంటాయో వాళ్ళ మీద అదే రకంగా కేసులు ఉన్నాయి. ఆ కేసులన్నీ కొట్టేశారు. వాళ్ళ ముగ్గురులో ఒక వ్యక్తి మీద 0 కేసులు, ఇద్దరు వ్యక్తుల మీద ఉన్నటువంటి కేసులు ఆల్రెడీ కొట్టేశారు. వాళ్ళు గంజాయి బ్యాచ్, మీరు మంచి బ్యాచ్, అంతే కదమ్మా? మీరు మంచి బ్యాచ్, అవతలాడు గంజాయి బ్యాచ్. ఏది మన పార్టీలో లేకపోతే, మనకు సపోర్ట్ చేయకపోతే వాడేమో లత్కోరాడు, మనందరమేమో చాలా బుద్ధిమంతులు, చాలా 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 మంచి వాళ్ళమమ్మా. అంతే, బండారు వంశీ మంచివాడు, వాళ్ళు మాత్రం చెడ్డవాళ్ళు. అమ్మా ఎవరిని కొట్టే రూల్ లేదు, మీకు రూల్స్ తెలుసుకొని మాట్లాడండి. మీరు ఎవరిని కొట్టే రూల్ లేదు. అది మిమ్మల్ని అయినా, బండారు వంశీనైనా, తెనాల్లో ఉన్నటువంటి దళిత యువకులైనా మిమ్మల్ని కొట్టడం నేను తప్పే అన్నా. బండారు వంశీ గారిని కొట్టారో లేదో నాకు తెలియదు, కానీ ఆయన కొట్టారో లేదో నాకు తెలియపోయినా ఆయన కొట్టారని చెప్పినప్పుడు ఖండించా. అది రూల్స్ ప్రకారం వెళ్ళాలి. సామాన్య వ్యక్తికైనా ముఖ్యమంత్రికైనా ఒకటే రూల్ ఉంటాయి. పవన్ కళ్యాణ్ కారు మీదెక్కి డాన్స్ వేసి వెళ్తానంటే కుదరదు. ఇంకొకటైతే పెట్ట లాక్కొచ్చింది అంటారు. పవన్ కళ్యాణ్ కాబట్టి ఊరుకున్నారు మా ప్రభుత్వం. కారు మీదెక్కి హైవేలో ఎప్పటి డాన్స్ వేస్తా ఎగురుతా వెళ్తా అంటే ఒప్పుకోరు. ఇందా మీరు చెబుతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారిని ఇంకో రూలా, సామాన్యుడు అయితే ఈ పాటికి లాక్కొచ్చేవాళ్ళు. తమాషాలా? ఏం లాక్కొస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా మర్డర్ చేశాడా, లేదంటే ఏమన్నా కారులో తైతక్కలాతో పైన డాన్స్ వేసి బాలెట్ మీద కూర్చొని ఎగురుతా స్టెప్లు వేసి వెళ్ళాడు ఏమన్నా? ఏం మాట్లాడతారమ్మా మీరు? ఉండాలి కనీసం రూల్స్ అందరికీ ఒకటే. అది పవన్ కళ్యాణ్ కైనా ఒకటే, జనాల్లో ఉన్న దళిత యువకులకైనా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికైనా ఒకటే. జగన్మోహన్ రెడ్డి గారిని తాడేపల్లిలో కూర్చుని రెంటపాడలో దిగమన్నారు కారు. మీరెవరు దిగమని చెప్పడానికి? మీరెవరు అంటే ఓ పని చేయమండి, జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి పొద్దున ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి, మధ్యాహ్నం ఏం లంచ్ చేయాలి, సాయంత్రం ఏం డిన్నర్ చేయాలి కూడా చెప్పండి. అది కూడా చెప్పండి. అంత కొవ్వెక్కు కొట్టుకుంటుందా ప్రభుత్వం? కొవ్వు దించుతారులే, సంవత్సరానికి అంత కొవ్వెక్కింది అర్థమవుతుంది మీ ప్రభుత్వానికి. దించుతారు, కంగారేం లేదు, దించుతారు. తొందర ఏముంది? తొందరపడద్దు మిత్రమా, దించుతారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇక్కడ కారు ఎక్కాలి, ఇక్కడ కారు ఎక్కి మధ్యలో ఎక్కడ దిగకూడదు, కారు అక్కడే దిగాలి. ఎవరు మీరెవరు అంటే అసలు? మీరెవరు? జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రి, ఓ పార్టీ అధ్యక్షుడు, ఆయన ఇట్లానే ఉండాలి. ఆయన అక్కడికి వెళ్ళకూడదు, ఇక్కడికి వెళ్ళాలి, 3 వాహనాలు వెళ్ళాలి, 100 మందితో వెళ్ళాలి. మనుషులు చంపకుండా వెళ్ళమనండి. ఏది 10 8 మంది చెప్పినట్ట